ఇయాల్టితోటి సర్కారు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న పిల్లగాళ్ళందరి కష్టాలు తీరిపోయినట్టే అనుకోవాలి. ఇక వాళ్ళకి తిండి కష్టాలు ఉండయి అనుకోవాలి. కుమారి ఆంటీ మెస్సులో వడ్డించినంత కమ్మగా పిల్లగాళ్లకు సర్కారు హాస్టళ్లలో తిండి పెడుతున్నదిగా. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా తినుర్రని సర్కారు కూడా పిల్లగాళ్ళకి ఇచ్చే తిండి ఖర్చును 40% పెంచింది. సబ్బుల బిల్లు అదే కాస్మెటిక్ ఛార్జీలు అంటారు చూడురి, వాటిని కూడా 200% పెంచిస్తారు ఇప్పుడు. ఇక 10 గ్రాముల పప్పే, చెటాకు షేమియానే, చెంచెడు పాలే, కొలతపావు పెట్టి కొసిరి కొంచెపడకుండా పిల్లగాళ్ళు తిన్నంత పెట్టురని సీఎం సారు కామన్ డైట్ ప్లాన్ పేరు మీద పిల్లగాళ్లకు బలంకల్లా తిండి పెట్టే కార్యాన్ని షాల్ చేసిండు. ఇక హైదరాబాద్లో ముఖ్యమంత్రి సారు హాస్టల్లోకి పోయి పిల్లగాళ్లతోటి కూర్చొని తిని ఈ కార్యాన్ని షాల్ చేస్తే జిల్లాలల్లో మంత్రులు, కలెక్టర్లు, పెద్ద పోలీస్ ఆఫీసర్లు అంతా ఇక హాస్టళ్లలోకి పోయి పిల్లగాళ్లతోటి కలిసి కూర్చొని బంతి పువ్వ తిన్నారు. సింగిల్ స్ట్రోక్లో డైట్ ఛార్జెస్ విషయంలో 40% ఛార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన ఫుడ్ని ఈరోజు మన విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది. ఇక ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సీతక్క పోయి ఖానాపూర్ కాడున్న ఎస్టీ హాస్టల్ల పిల్లగాళ్లతోటి ముచ్చట పెట్టి సీతక్క ఈ కామన్ డైట్ ప్రోగ్రాన్ని షాల్ చేసింది. ఇక ఎట్లున్నాయి పిల్లగాళ్ళు బువ్వ కూరలను అడిగితే మంచిగున్నది మేడం, కానీ దినం ఇట్లనే పెడతాడు చూడురి అని చెప్పిరు పిల్లగాళ్ళు. రంది పడకూరి ఇప్పటి సంది దినం ఇసొంటి బువ్వనే పెడతారు, పెట్టేదానిలో కొంచెం పడితే అసలే ఊకోం, వాళ్ళను ఉద్యోగాలకించి తీసేస్తాం, బేఫికర్గా తినురి, ఒకవేళ ఎటమటం చేసి తిండి చక్కగా పెట్టకుంటే నాకు చెప్పురి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని హామీ ఇచ్చే వరకు పిల్లగాళ్ళు కూడా సంబరంలో 4 బుక్కలు ఎక్కువనే తిన్నారట. ఇక అటు హైదరాబాద్ షేక్పేట కాడున్న హాస్టళ్లకు పోయి పొన్నం సార్ కూడా పిల్లగాళ్ళతోటి అన్నం తిన్నాడు. ఇక అది అరిగేదాకా పిల్లగాళ్ళతోటి ముచ్చట పెట్టి హాస్టల్ అంతా కలే తిరిగిండు. ఇక అటు ఖమ్మం జిల్లాల తుమ్మల సార్ ఓదికు, పొంగులేటి షీన్ సార్ ఓదికు పోయి మంచిగా బంతి భోజనాలు చేసిరు పిల్లలతోటి. మరి ఇట్లా ఒక్కనాటి భాగవతం కోసం మూతి మీసాలు గొరిగించుకున్నట్టు కాకుండా ఎల్లకాలం మంత్రులు వచ్చి తిన్నప్పుడు ఏ తీరులో తిండి వండి పెట్టిరో నిత్యం అదే తీరులో పిల్లగాళ్ళకు కూడా వండి పెడితేనే ఏమన్నా పాయిది ఉంటది అని అంటున్నారు డైట్ ప్రోగ్రాం చూసిన పిల్లగాళ్ళ తల్లిదండ్రులు.